జలదృష్టిలో ఇప్పుడు మనతోనే స్టార్ట్ అయింది వ్యవహారం 2000 కోట్ల ఎండాకాలం. ఇప్పుడు మీరు టీవీ9లో మీ ఛానల్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ అప్పటికి రెండు సంవత్సరాలు అయింది ఆయన ఉద్యమం స్టార్ట్ చేసి, అదొక సుదీర్ఘ ఇంటర్వ్యూ. కానీ అది కేసీఆర్ గారి భావ వ్యాప్తిలో చాలా విస్తృతంగా ఉపయోగపడింది. సో ఇట్లా వచ్చేసరికి కేసీఆర్ గారు వచ్చేసరికి ఇట్లా లెఫ్ట్ పార్టీస్ అన్నీ వాళ్ళ అవుట్ఫిట్ స్టార్ట్ చేసినాయి. జనసభ ఉండొచ్చు, మహాసభ జనసభ కాదప్పటికీ తెలంగాణ మహాసభ ఉండొచ్చు, భువనగిరి సభ ఉండొచ్చు, సూర్యాపేటలో జరిగిన సభ ఉండొచ్చు, సిపి గ్రూప్ వాళ్ళు హైదరాబాద్లో చేసిన లెఫ్ట్ పార్టీస్ అన్ని తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నప్పుడు నిజానికి చాలామంది ఏమనుకున్నారనంటే లెఫ్ట్ పార్టీస్ తోటి పోతే ఇమ్మీడియట్గా అణచివేయడానికి అవకాశం వస్తుంది. కరెక్ట్గా అదే టైంలో కేసీఆర్ గారు ముందుకు వచ్చినారు, వీళ్ళందరినీ కలుపుకున్నారు. కేసీఆర్ గారు ఇక్కడ వీళ్ళ వంతుకు ఇచ్చేసరి టైంకి నేను ఒకటే ఏం చెప్తానంటే, దీన్ని హింసకు తావు లేకుండా, అల్లర్లకు తావు లేకుండా ఎగ్జాక్ట్లీ మెచ్చుకోవాల్సిన విషయం మొత్తం స్ట్రాటజీ తోటి అయితే టీఆర్ఎస్ ప్రస్థానం దేవిప్రసాద్ గారు అన్నట్టు టీఆర్ఎస్ ప్రస్థానం సెపరేట్ తెలంగాణ రాష్ట్రం అవి ఇంకా సశ విషయం లేవు. కానీ బట్ వేరే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలకి కత్తి మీద సాము లాంటి వ్యవహారం రెండు పక్కల ఇద్దరిని ఇరికిచ్చాడు కదా కేసీఆర్ గారు. ఆయన ఒప్పందాలలో చేసుకుని ఒకసారి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు, ఇంకొకసారి టీడీపీ తోటి భారతీయ జనతా పార్టీ తోటి పెట్టుకున్నాడు. కాబట్టి ఒక రకంగా ఇది ఒక స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకి తెలుగుదేశం ప్రస్థానం కూడా ఆ మాటకు వస్తే, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్టేట్లో తెలుగుదేశం కూడా తర్వాత తీర్మానం చేయడం, దేవేంద్ర గౌడ్ లాంటి నాయకులు పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు కూడా సెపరేట్ తీర్మానం చేయించడం, ఇట్లాంటివి చాలా జరిగాయి పరిణామాలు. భారతీయ జనతా పార్టీ కాంట్రిబ్యూషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఈ విషయం గురించి మాట్లాడదలుచుకుంటే విఠల్ గారు మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేది కాకినాడ తీర్మానం 1998 అనుకుంటాను. ఆ తర్వాత తీర్మానం చేసి దాన్ని పక్కకు పడేసారు భారతీయ జనతా పార్టీ. అందుకనే దానికి వ్యతిరేకంగానే ఇంతకుముందు చక్రపాణి చెప్పినట్టు నరేంద్ర గారు ఆ రోజు బయటకు రావడం, గొడవ చేయడం, టీఎస్ఎస్ పెట్టడం చాలా జరిగాయి. బయటకు వచ్చి టీఎస్ఎస్ని పెట్టి టీఎస్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ని విలీనమై టీఆర్ఎస్ తోటి ఎంపీ గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇవన్నీ చూసినాం మనం. సో భారతీయ జనతా పార్టీ మీద కూడా డెఫినెట్గా ఒత్తిడి ఉంది. అంటే మేము జేఏసీ ఏర్పడిన తర్వాత December 9 ఎప్పుడైతే ప్రకటన వచ్చి చిదంబరం గారి ప్రకటన వచ్చి కొద్దిగా వెనకడుగు వేసిరో అప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ పుట్టింది. అప్పుడు 2006లో ఉన్నటువంటి మా దేవిప్రసాద్ అని మేమందరం ఎంప్లాయీ చేసి మొట్టమొదటిసారి తెలంగాణలో 2006లో పుట్టింది. ఆ తర్వాత ఎంప్లాయీ చేసి పొలిటికల్ చేసి అన్ని రాజకీయ పార్టీలు అందులో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పింది మీ ఎంప్లాయీస్ తోటే. అయితే దీనికి చక్కగా గుర్తు చేసినాం అన్న చక్రపాణి అన్న. December 9 దాని భూమికి ఏంటంటే ఫ్రీ జోన్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్న. హైదరాబాద్ ఫ్రీ జోన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సిద్దిపేట సభ మేమంతా డిజైన్ చేసింది. సిద్దిపేట సభలో కేసీఆర్ గారి దీక్ష, దాని November 20 ఆ దీక్ష పోవడం, December 9 ప్రకటన రావడానికి ఇదంతా కూడా భూమిక. సో ఎంప్లాయీస్ ట్రిగ్గర్గా ఆ రోజు పనిచేయడం జరిగింది. డెఫినెట్గా ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా ఒక గొంతే తెలంగాణ ఏ పార్టీ, జయశంకర్ గారు చాలాసార్లు చెప్పారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు తెలంగాణ నినాదం కలిసింది అనేది ఒక వేదిక మీద ఉన్నట్టు. ఒక గద్దర్ గారిని ఆల నరేంద్ర గారిని ఒకే వేదిక మీద చూడగలుగుతామా? అట్లా అసలు మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తం కలిపింది తెలంగాణ ఉద్యమం. అక్కడ లెఫ్ట్ రైట్ లేదు, రైట్ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ లేదు, ఓసీ లేదు, అందరినీ కలిపినటువంటి ఏకైక నిదానం తెలంగాణ. అందుకని ఇప్పటికి కూడా ఆ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు భిన్నమైనటువంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ, ఆప్యాయత, ఉద్యమ స్ఫూర్తి ఎన్నటికీ మరవలేనిటువంటి వాతావరణం. సరే, ఇప్పుడు స్వరాష్ట్రంలో ఏం జరుగుతున్న ఈ మాట ఇప్పుడు చక్రపాణి అన్న ముందు ఒక మాట చెప్పాలి. కాబట్టి ఉద్యమకారులకు అవకాశాలు వచ్చి ఉంటే, ఉద్యమకారులకు పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం ఉంటే, మేము ఎగ్జాంపుల్గా ఇప్పుడు చక్రపాణి అన్న చైర్మన్గా, తెలంగాణ పిఎస్సి మొదటి చైర్మన్గా, నేను మెంబర్గా మేము ఒక అద్భుతమైన ప్రయత్నం చేసినాం. చక్రపాణి అన్న ఇనిషియేటివ్ తీసుకున్నాడు. మొత్తం తెలంగాణ చరిత్రని ఎక్కడో రికార్డు కావాలి, పాఠ్యాంశాలు ఉన్నప్పుడు కూడా అందరికి అర్థం కాదని మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర 1940 నుంచి కూడా 2014 వరకు ఉద్యమ చరిత్రను మేము పాఠ్యాంశంగా పెట్టినాము, సిలబస్లో పెట్టినాం. అది Group 1, Group 3, Group 4, Group 5. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఒక 50 లక్షలు 1 కోటి మంది విద్యార్థులు ఈ సిలబస్ని చరిత్రను చదువుకున్నారు. కాబట్టి ఇవాళ విద్యార్థులకు కూడా, యువకులకు కూడా ఇప్పటికి కూడా తెలంగాణ సజీవంగా ఉంది. అంటే ఆ ప్రయత్నం భాగస్వామైనటువంటి రాబోయే తరాలకు, రాబోయే యువకులకు
ఈ ఉద్యమ కాలంలో పుట్టని వాళ్ళకు కూడా ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా తెలంగాణలో ఇది జరిగింది అనేటువంటి లేకపోతే అది కనుమరుగు అవుతుండే చక్రపాణి అన్న. ఇది పాఠ్యాంశాలు చెప్తే ఏ 8th 9th క్లాస్ 10th క్లాస్ వరకు పరిమితమయ్యేది. కానీ మనం చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా అది సిలబస్ను పెట్టినా ఎవరు మార్చే ప్రయత్నం ఉండదు, మార్చలేరు కూడా. ఎందుకంటే ఉద్యమ చరిత్ర అది. లక్షలాది మందికి ఆ మెసేజ్ అప్పుడు ఏం జరిగిందో ఈ తరం తెలియదు ఇప్పుడు.